हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशने हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जनमुदीरये। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ఈరోజు పరమ పవిత్రమైన రోజు ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని గుర్తించుకున్నాం. శయని ఏకాదశి అని కూడా వ్యవహరిస్తాం. భగవంతుడు ఈరోజు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు కాబట్టి శయని ఏకాదశి అనే వ్యవహారం ఉంది. అంటే భగవంతుడు పడుకుంటాడు అని కాదు. ఆ భగవంతుని నిద్ర నిజమైన నిద్ర కాదు, అది యోగ నిద్ర. ఈ సందర్భంలో వివాహం, ఉపనయనం మొదలైన ఏ విధమైన కార్యాలు కూడా చేయకూడదు. భగవంతుణ్ణి మాత్రమే ఉద్దేశించి మనం సత్కర్మలను ఆచరించాలి. జపం, పారాయణం, పాఠం, ప్రవచనం, శ్రవణం మొదలైన సత్కర్మలను నిరంతరం ఈ 4 నెలలు మనం ఆచరించాలి. కార్తీక శుద్ధ ద్వాదశి వరకు. కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధ ఏకాదశి అని ఆ రోజు భగవంతుణ్ణి మేలుకొలపాలి. అలాంటి పరమ పవిత్రమైన ప్రసంగంలో మనం స్వామీజీ వారి నుండి ముద్రాధారణను కూడా మనం చేయించుకుంటాం. ఈరోజే చేయించుకోవాలి అనే నియమం లేదు. అందుకోసం ఎన్నో కాలాలను గుర్తించుకున్నారు. తప్తముద్రాధారణ స్వీకరించడానికి ఆషాఢ శుక్లపక్ష ఏకాదశినే తీసుకోవాలి, మిగిలిన సందర్భాలలో తీసుకోకూడదు అని ఇలాంటివేమి లేదు. కానీ మా కులగురువుల ద్వారానే తీసుకోవాలి అనే నియమం ఉంది. ఆ నియమాన్ని మనం పాలించాలి. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజే స్వీకరించాలి అనే నియమం కాదు. ఎప్పుడైనా గురువుల వారి స్వహస్తాలతోనే మనం ఆ తప్తముద్రను స్వీకరించాలి. కులగురువులతో మనం స్వీకరించాలే తప్ప మరొకరు ఎంత పెద్దవారైనా కూడా వారితో స్వీకరించకూడదు. అది దీక్ష. అది మనం మా కుల గురువులకు ఇచ్చే గౌరవం. దాన్ని మనం ఈ సందర్భంలో ఆలోచించాలి, తెలుసుకోవాలి. నేను క్రిందటి ఏకాదశి చెప్పాను, ఆషాఢ శుక్ల ఏకాదశి. అప్పటి నుంచి ఇక 26 ఏకాదశి అధిక మాసాన్ని మనం గమనించుకున్నట్లయితే 26 ఏకాదశి తిథులు ఒక సంవత్సరంలో వస్తాయి. ఆయా ఏకాదశికి తగిన చాలా అత్యద్భుతమైన గాథలు పురాణాల్లో చెప్పబడ్డాయి. బ్రహ్మవైవర్తం మొదలైన పురాణాల్లో చెప్పబడ్డాయి. ఆ గాథలను యథాయోగ్యంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రథమ ఏకాదశి కాబట్టి ఈరోజు మనం దీన్ని ప్రారంభించే అవకాశం మనకు కలిగింది. గురువుల వారి అనుగ్రహాన్ని చింతిస్తూ భగవంతుని అనంతమైన ఉపకారాన్ని, తన కరుణని మనం స్మరిస్తూ ఇక కథలో మనం ప్రవేశిద్దాం. ఆషాఢ శుక్ల ఏకాదశి వ్రత కథ. ఇది కృష్ణ యుధిష్ఠిర సంవాదం, అలాగే బ్రహ్మనారద సంవాదం.
మొట్టమొదట జరిగింది బ్రహ్మ నారద సంవాదం. ఆ బ్రహ్మ నారద సంవాదాన్ని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు ఉపదేశించాడు. అలాంటి పరమ పవిత్రమైన కథలు, పరమ పవిత్రమైన విషయాలు ఈ 4 మాసాలలో ఏ ఏ నియమాలను పాలించాలనే విషయం కూడా ఈ గాథలో ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని కాస్త సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుధిష్ఠిర ఉవాచ ఆషాఢస్య శితే పక్షే కిం నామైకాదశీ భవేత్ కో దేవః కో విధిస్తస్య ఏతదాఖ్యాహి కేశవ. భగవంతునికి ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కేశవ అని సంబోధిస్తూ ఉన్నాడు. తను అవతరించినవాడు, భగవంతుని అవతారం శ్రీకృష్ణుడు. అవతరించినప్పుడు కూడా తను కేశవుడు, అంటే బ్రహ్మదేవుల వారు, ఈశ అంటే రుద్రదేవుల వారు, వారిరువురిని నియమించే సామర్థ్యం కలవారు భగవంతుడు. భగవంతుడంటే కేవలం భగవంతుడు మాత్రమే అని కాదు, ఆ భగవంతుడు అవతరించినప్పుడు కూడా ఆ కృష్ణునికి, రామునికి మూల రూపంలో ఏ విధమైన సామర్థ్యం ఉంటుందో అలాంటి సామర్థ్యమే అవతార రూపంలో కూడా ఉంటుంది అని తెలియజెప్పడానికి కృష్ణుణ్ణి కేశవ అని సంబోధిస్తూ ఉన్నారు. బ్రహ్మరుద్ర నియామకుడు భగవంతుడు కనుక ఆ భగవంతుని ద్వారా ధర్మాలను తెలుసుకోవాలి. ఆషాఢ శుక్ల ఏకాదశి, ఆ ఏకాదశికి ఏమైనా విశేషమైన పేరుందా? ఆ ఏకాదశి రోజు ఏ విధమైన ధర్మాలను ఆచరించాలి? వాటినన్నిటిని వివరంగా చెప్పాలని ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు బదిలిస్తూ ఉన్నాడు. కథయామి మహీపాల కథాం ఆశ్చర్యకారిణీం కథయామాస యాం బ్రహ్మా నారదాయ మహాత్మనే. అంటే ప్రాచీనమైన గాథలు ఇవన్నీ కూడా. కనుక మొట్టమొదట ఈ గాథను ఎవరికి చెప్పారు అనే విషయాన్ని ఉదాహరిస్తూ కృష్ణుడు ఆ విషయాలను ధర్మరాజుకు చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. నారదుల వారు ఈ ప్రశ్ననే బ్రహ్మదేవుల వారిని అడిగారు. బ్రహ్మదేవుల వారి కొడుకు నారదుడంటే ఉత్సంగాన్ నారదోజజ్ఞే అని అంటారు. కనుక తన తండ్రి అవును, గురువులు కూడా అవును. అలాంటి గురువులు అయిన, తండ్రి కూడా అయిన ఆ బ్రహ్మదేవుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు నారదుల వారు. కథయస్వప్రసాదేన విష్ణోరారాధనారమే ఆషాఢ శుక్లపక్షేతు కిన్నామ ఏకాదశీ భవేత్. ఏకాదశి రోజు ఉపవాసం చేసి విశిష్టమైన సత్కర్మలను ఆచరించి భగవంతుణ్ణి ఆరాధించుకోవాలి. ఎందుకంటే ఏకాదశి అనేది భగవంతునికి కేటాయింపబడిన రోజు. పరమాత్ముని మాత్రమే ఆ రోజు మనం స్మరించుకోవాలి, వివిధమైన విషయాలను పరిత్యజించాలి. కాబట్టి ఆ రోజు భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆ ఏకాదశికి ఉన్న పేరేంటి, ఏ విధమైన విధి విధాలను మనం పాలించాలి అని నారదుల వారు ప్రశ్నిస్తే బ్రహ్మదేవుల వారు అంటూ ఉన్నారు. వైష్ణవోసి ముని శ్రేష్ఠ సాధుభ్రష్టం కలిప్రియ నాతః పరతరం లోకే పవిత్రం హరివాసరాత్. బ్రహ్మదేవుల వారు పరిహాసం చేస్తూ నారదుల వారిని సంబోధిస్తూ బదులిస్తూ ఉన్నారు, సమాధానం చెబుతూ ఉన్నారు. కలిప్రియ అంటే యుద్ధం చేయడం, యుద్ధం అంటే జగడం ఆడడం. తగాదాలు నీకు చాలా ప్రియమని అనిపిస్తుంది. తగాదాలంటే మంచివాళ్లలో తగాదాలు పుట్టించడం కాదు. ఎవరైతే చెడ్డవారు ఉన్నారో వారిలో తగాదాలు పుట్టించి వారిని నాశనం చేయడంలో నారదుల వారు దిట్ట. వారు నాశనం కావాలి, వారి సంహారం జరగాలి. దుష్టులలాగే ఉంటే ధర్మ సంరక్షణ ఎలా జరుగుతుంది? కనుక ఆ దుష్టులను సంహరించడం కోసం వారిలో కలిని పుట్టించి, వారిలో తగాదాలను పుట్టించి వారిని నాశనం చేయడానికి చాలా చక్కని ఉపాయాన్ని నారదుల వారు చేస్తూ ఉంటారు. కనుక అక్కడ తగాదా అనే పదానికి ఎంత విచిత్రమైన పదాన్ని ప్రయోగిస్తూ ఉన్నారో చూడండి. కలి. కలి అంటే కలి వల్ల ఏ విధమైన తగాదాలు సంభవిస్తాయో అలాంటి తగాదాలను నాశనం చేయడానికి, అలాంటి తగాదాలను పుట్టించేవాడు కలి. అంటే కలి బంధువులు ఎవరైతే ఉన్నారో, అంటే అసురులు ఎవరైతే ఉన్నారో, తామసులు ఎవరైతే ఉన్నారో అలాంటి తామసులలో కలిని పుట్టించడం, వారిలో తగాదాలను సృష్టించడం, వారిని నాశనం చేయడంలో చతురత గలవాడివయ్యా నువ్వు పరిహాసం చేస్తూ ఉన్నారు. పరిహాసం మాత్రమే కాదు, వారికి కేటాయింపబడిన ధర్మం ఏంటి అని కూడా చెబుతూ ఉన్నారు. నారదుల వారికి కేటాయింపబడిన ధర్మం ఏంటి, ఏ ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అంటే తామసులలో తగాదాలను సృష్టించి వారిని నాశనం చేయడమే
నారదుల వారు చేయాల్సిన భగవంతుని పూజ, అది ఒక భగవంతుని ఆరాధన కనుక చాలా ప్రేమతో భగవంతుడు చెప్పిన ఆ ధర్మాన్ని నారదుల వారు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి కూడా బ్రహ్మదేవుల వారు అలా సంబోధించాలని మనం అనుకోవాలి. ఎవరు నువ్వు? వైష్ణవుడివి, విష్ణుభక్తి కలవాడివి నువ్వు. కనుక ఆ విష్ణువును గురించిన ఏకాదశి మొదలైన ధర్మాలను గురించి నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు చెప్పకుండా నేనుండగలనా? సరే, నాతఃపరితరంలోకే పవిత్రం హరివాసరాత్. లోకంలో పరమ పవిత్రమైన ధర్మాలేవి, అతి పవిత్రమైన ధర్మాలేవి, వాటిని మనం లెక్క చేయాలి. దేన్ని మనం పాలించాలి? ఎన్నో ధర్మాలున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నెన్నో ధర్మాలున్నాయి. ఆ ధర్మాలలో ఏ ధర్మాలను మనం పరిపాలించాలి? కడ్డాయంగా తప్పకుండా పరిత్యజించకుండా ఏ ధర్మాలను మనం పరిపాలించాలి అని మనం తెలుసుకోవాలంటే పరమరహస్యమైన ధర్మాలేవి అనేదాన్ని మనం మొట్టమొదట తెలుసుకోవాలి. అతి రహస్యమైన పరిత్యజించరాని ధర్మాలు శ్రవణ మనన నిధిధ్యాసనాలు. ఆ తరువాత ఏకాదశి ఉపవాసం మనం చేయాలి. కనుక అంతకన్నా పరమ పవిత్రమైన ధర్మం అనేది లేదు. హరివాసరాత్, హరివాసరం కన్నా పరమ పవిత్రమైన రోజు దొరకదు అసలు. చూడండి, మనం ముద్రను స్వీకరిస్తూ ఉన్నాం, తప్త ముద్రాధారణను చేసుకునేటప్పుడు అనుసంధానం చేసుకోవాలి. పరమ పవిత్రమైన రోజు హరివాసరం కనుక అది ఏ రోజైనా హరివాసరమే కదండి. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి మాత్రమే హరివాసరమా? కాదు. కనుక ఏ హరివాసరమైనా ఏ ఏకాదశి రోజైనా మనం ముద్రలను స్వీకరించవచ్చు. గురువుణాంచ సమాగమ అని అంటారు. అంటే గురువుల వారు మా ఊరికి అరుదించినప్పుడు, మా ఊరికి వారు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా మనం తప్తముద్రాధారణను చేయించుకోవాలి. కానీ సంవత్సరానికి ఒకసారి చాలు, మళ్ళీ మళ్ళీ వేసుకోవడంలో ఏముంది అసలు? కనుక వారి ఆ ఆంతర్యాన్ని, గురువుల వారి ఆంతర్యాన్ని మనం గమనించి వారికి కష్టం కలిగించకుండా, మా వల్ల వారికి కష్టం కలగకూడదు అనే భావనతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ ముద్రలు నాకు పడ్డాయో లేదో స్పర్శ కలిగినా చాలు, అలాంటి నియమాన్ని మనం పాలించాలి. పరమ పవిత్రమయ్యింది ఈ దేహం అని మనం ఆలోచించాలి. అలా మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారు మా ఊరికి వచ్చినప్పుడు ముద్రాధారణను చేయించుకోవాలి. పరమ పవిత్రమైనది హరివాసరం కనుక ఆ హరివాసరం కన్నా పవిత్రమైనది లేదు. కనుక ప్రయత్నపూర్వకంగా ఏకాదశి ధర్మాన్ని మనం పరిపాలించాలి. ఎందుకని? సర్వ పాపాపనుత్తయే, మనం చేసిన పాపాలన్నీ పరిహారం అవ్వాలి, దూరం అవ్వాలి. ఆ చేసిన పాపాలను అన్నిటినీ పరిహరించుకోవడం కోసం ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరించాలి. ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని చేయరో వారికి నరకం తప్పదని చెబుతారు. మనం రుక్మంగదుని చరిత్రలో విన్నాం. ఏకాదశి వ్రతాన్ని చేసినందువలన ఎవరూ నరకానికి వెళ్ళడం లేదు అని మనం విన్నాం. ఎవరైతే ఏకాదశి ఉపవాసం చేయరో వారు నరకానికి వెళతారు. కనుక ఏకాదశి ఉపవాసాన్ని తప్పకుండా చేయాలి. మరో విషయాన్ని ఈ సందర్భంలో గుర్తించుకోవాలి. ఎవరికి చేసే శక్తి లేదో ఈ విషయంలో వంచన చేసుకోకూడదు. శక్తి ఉన్నా కూడా లేదని అలా లేదని చెప్పుకొని ఏకాదశి వ్రతాన్ని లోపం చేయడం కాదు. దాన్నే వంచన అంటారు, శక్తి వంచన అని అంటారు. అలా శక్తి వంచన చేసుకోకుండా మన శక్తికి అనుగుణంగా ఏకాదశి వ్రతాన్ని పరిపాలించాలి. రోగగ్రస్తులైన వారు, గర్భిణి మొదలైన వారు, ఎవరికైతే ఏకాదశి ఉపవాసం చేయడం సాధ్యమో అలాంటి వారు మాత్రమే కొన్ని పదార్థాలను, పాలు, పళ్ళు మొదలైన వాటిని తీసుకోవాలి. ఆ విషయాన్ని మొదట నేను చెప్పాను. ఈ ఏకాదశికి పద్మా ఏకాదశి అనే ఓ పేరును భవిష్యోత్తర పురాణం చెబుతుంది. అదేంటి? శయని ఏకాదశి అనే పేరును కదా మనం విన్నాం, ప్రథమ ఏకాదశి అని విన్నాం. ఒకే పేరు ఉండాలని రూల్ ఉందా, నియమం ఉందా? లేదు కదండి. పద్మా ఏకాదశి అని కూడా ఈ ఏకాదశికి పేరుంది. శయని ఏకాదశి అని కూడా ఆ తరువాత చెబుతారు. భగవంతునికి అతి ప్రియకరమైన రోజులు ఇవన్నీ కూడా. కనుక సంకల్పం చేసుకునేటప్పుడు సంకల్పాన్ని కూడా నేను ఒకసారి చెప్పాను. హృషికేశ ప్రీతయేతు కర్తవ్యం. ఏదో కావాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఉపవాసాన్ని చేయకూడదు. భగవంతుని ప్రీతి మనం సంపాదించుకోవాలి.
అలాంటి ప్రీతిని సంపాదించుకోవడం కోసం ఏకాదశి ఉపవాసాన్ని మనం చేయాలి. అందులోనూ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశికి సంబంధించిన ఓ గాథ, చాలా ప్రసిద్ధమైన గాథ. ఆ గాథ ఉంది, ఆ గాథను నేను చెబుతాను. ఆ గాథను వినడం వల్ల కూడా మహాపాపాలు కూడా ప్రశమనమవుతాయి. మాంధాత అనే రాజు ఉండేవాడు. సూర్యవంశీయుడైన రాజు తను. చక్రవర్తి, సత్యసంధుడు, ప్రతాపవంతుడు, ధార్మికంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ తన సంతానం అని తను అనుకున్నాడు. ఏ ప్రజలకు సంకటం కలగకుండా చూసుకుంటూ ఉన్నాడు. తన రాజ్యంలో దుర్భిక్షం అనేది లేదు. ఎవరికి మానసికమైన వ్యథ లేదు. దైహికమైన రోగాలు కూడా ఎవరికి రావడం లేదు. అంత రంజకంగా, ప్రజారంజకంగా, ప్రజల హితాన్ని కోరుకొని తను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అందరూ కూడా వారికి తగిన ధర్మాన్ని పరిపాలించాలని తను చాటి చెబుతూ ఉన్నాడు. ఎవరైతే ధర్మాన్ని చేయరో, అధర్మాన్ని చింతిస్తూ ఉన్నారో వారిని శిక్షిస్తూ ఉన్నాడు. రెండూ జరగాలి. ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని శిక్షించాలి, అధర్మికులను శిక్షించాలి. అవి రెండూ జరగాలి. అవి రెండూ జరిగినప్పుడే రాజ్యం క్షేమంతో ఉంటుంది. కనుక ఆ పనులను తను చేస్తూ ఉన్నాడు. ప్రజలకు ఏ విధమైన భయం లేదు. అందరూ ధనవంతులు, అందరూ ధాన్యవంతులు, దేనికి కొదవ లేదు. అన్యాయంతో ధనాన్ని సంపాదించడం అనే వార్త ఆ రాజ్యంలో లేదు. తన కోశంలో కూడా అలాంటి డబ్బు లేదట. అన్యాయంతో సంపాదితమైన డబ్బు తన కోశంలో లేదట. అలాంటి అత్యద్భుతమైన రాజు తను. ఏ రాజు యొక్క కోశంలో అన్యాయంతో సంపాదించిన డబ్బు లేదో ఆ రాజ్యమే క్షేమంగా ఉంటుంది. కనుక అలాంటి మహానుభావుడు ఇలా రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలలా గడిచిపోయాయి. ఓ సందర్భంలో అథో కదాచిత్ సంప్రాప్తే విపాకే పాపకర్మణ, వారు చేసిన పాప ప్రారబ్ధాన్ని అందరూ అనుభవించాలి. ఎంత గొప్పవారైనా కూడా పాప ప్రారబ్ధాన్ని, పుణ్య ప్రారబ్ధాన్ని అనుభవించి తీరాలి. వాటిని అనుభవించకుండా ముక్తి అనేది కలగదు. కనుక దాన్ని మనం చాలా చక్కగా గుర్తించుకోవాలి. ఏదో పాప ప్రారబ్ధం, నిద్ర లేచింది పాప ప్రారబ్ధం. అలాంటి సందర్భంలో 3 సంవత్సరాల వరకు తన రాజ్యంలో, మాంధాతారాజు యొక్క రాజ్యంలో వర్షం కురవడం లేదు. వర్షం అనేదే లేదు. 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాల వరకు వర్షం అనేది లేదు. ప్రజలకంతా భయం కలిగింది. ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరి ఇంట్లోనూ యాగం జరగడం లేదు, ఎవరి ఇంట్లో శ్రాద్ధం జరగటం లేదు. యజ్ఞయాగాదులు చేయాలంటే నీళ్లు కావాలి, అసలు నీళ్ళే లేవు. ఎంతగా రాజ్యం అలమటించిపోయిందంటే త్రాగడానికి కాదు, యజ్ఞయాగాదులు చేయడానికి కూడా నీళ్లు లేవు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ కూడా రాజు దగ్గరికి వచ్చారు. రాజును ప్రార్థించారు. ప్రజానాం హితకారకం, ఎవరు మాకు హితాన్ని చేకూర్చేవాడు? రాజు కదా. కనుక రాజు దగ్గరికి వెళ్ళి వారందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. నీళ్లు ఎవరివ్వాలి? నీరు ఎవరివ్వాలి? ఎవరి అధీనం నీరు? ఎంత అద్భుతమైన చింతన పురాణం మనకు చెబుతుందో, ఈ ఏకాదశి మనకు చెబుతుందో చూడండి. చాలా చక్కని చింతనను మనకు చెబుతుంది. నీరు లేనప్పుడు నీరు పోసేవాడెవరు? నారాయణుడు. ఎందుకంటే తను నీరు గలవాడు. నారాయణుడంటే నీరు గలవాడు అని అర్థం. ఆపో నారాయితి ప్రోక్తాహ. సంస్కృతంలో నీటికి నార అని కూడా పిలుస్తారు, నీర అని కూడా పిలుస్తారు. నీర అనే పదం కూడా ఉంది, నార అనే పదం కూడా ఉంది. కనుక నీరు పోసేవాడెవరు? నీరిచ్చేవారెవరు? అసలు నీరిచ్చేవాడు కూడా భగవంతుడే. ప్రజలకు ఎలాంటి అద్భుతమైన చింతన ఉందో, పరిజ్ఞానం ఉందో చూడండి. ఎలాంటి సందర్భంలో భగవంతుని ఏ రూపాన్ని చింతించాలి, ఏ రూపాన్ని స్మరించుకోవాలి. రాజు దగ్గరికి వచ్చారు. రాజుతో చెబుతూ ఉన్నారు, అయ్యా రాజా, నీరిచ్చేవాడు, నీరు పోసేవాడు కదా నారాయణుడు. కనుక తనను నారాయణ అని మనం అంటాం కదా. ఆపో నారా ఇది ప్రోక్తా పురాణేషు మనీషిభి అయనం తా భగవన్ పేరు నారాయణ స్మృత. అలాంటి భగవంతుడే పర్జన్య రూపంతో ఉంటాడట. ప్రజల అత్యద్భుతమైన చింతన ఎలా ఉందో గమనించండి. నీరు లేనప్పుడు నారాయణ రూపిని మనం ధ్యానించాలట. నీరు లేనప్పుడు ఏ పర్జన్య రూపంతో భగవంతుడు ఉంటాడో ఆ పర్జన్య రూపాన్ని చింతించాలట. పర్జన్య రూపి అయిన భగవంతుడు విష్ణువు సర్వగతుడు కదా, సర్వత్ర వ్యాప్తుడైన వాడు కదా. సరేవ కురుతే వృష్టిం,
అలాంటి పర్జన్య రూపి అయిన నారాయణుడే వృష్టిని ప్రసాదించేది, వర్షాన్ని ప్రసాదించేది, వానను అనుగ్రహించేది, కరుణించేది. కరుణావృష్టి మాత్రమే కాదు, వృష్టి జరిగేలా తనే కరికరించేది. కాబట్టి అలాంటి భగవంతుణ్ణి మేమైతే చింతిస్తూ ఉన్నాం. అయినా కూడా ఎందుకని ఈ రాజ్యంలో వర్షం పడటం లేదు? వర్షం పడితేనే ధాన్యాలు ఉంటాయి, ధాన్యం లేదు, తినడానికేం లేదు, త్రాగడానికేం లేదు. ఇలాంటి సందర్భాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎలా మళ్ళీ వాన పడేలా మనం ప్రయత్నం చేయాలి? యోగక్షేమాన్ని చింతించేవారు మీరు గనుక మా యోగక్షేమాన్ని మీరు చింతించాలని ప్రార్థించినప్పుడు రాజన్నాడు, అవును మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పింది అబద్ధం కాదు, ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి. ఏదైనా ఒక ఆటంకం కలిగితే ఆ ఆటంకం జరిగింది ఈ రాజ్యంలో అని చెబితే దాన్ని ఒప్పుకోగల సామర్థ్యం కూడా రాజుకు ఉండాలి. అలాంటి సామర్థ్యం కలవాడు రాజు కాబట్టి ఒప్పుకున్నాడు. మీరు చెప్పింది అబద్ధం అని నేను అనడం లేదు, అది నిజమే. అయినా కూడా నృపానామపచారేణ ప్రజానాం పీడనం భవేత్. ప్రజలకు పీడ ఎలా కలుగుతుంది? ఎంత చక్కని మాట రాజై తను చెబుతూ ఉన్నాడో చూడండి. ఒక రాజుగా తనుండి చాలా చక్కని ఒక మాటను చెబుతాడు. ప్రజలకు బాధ ఎవరి వల్ల కలుగుతుందంటే అది రాజు వల్ల అని ఒక మహారాజు మాంధాత చెబుతూ ఉన్నాడు. తన వల్ల మీకు, నా వల్ల మీకు బాధ కలుగుతూ ఉంది, నేను చేసిన పాపం వల్ల మీకు బాధ కలుగుతూ ఉంది, కానీ నాహం పశ్యామ్యాత్మకృతం దోషం బుద్ధ్యా విచారయన్. ప్రజలకు బాధ కలుగుతుందంటే అది రాజు చేసిన తప్పు వల్ల బాధ కలుగుతుంది. కానీ నన్ను నేను పరీక్షించుకున్నాను, నన్ను నేను ఆలోచించాను, ఏ తప్పు నేను చేశాను, ప్రజలకు ఇలాంటి బాధ కలుగుతూ ఉంటే అలాంటి బాధకు కారణమైన పాపాన్ని నేనేం చేశాను అని నేను చాలా సూక్ష్మంగా పర్యాలోచన చేసినా కూడా ఆ తప్పేంటో నాకు తెలియడం లేదు. నేనే తప్పు, అలాంటి తప్పును నేను చేయలేదు అని తనంటూ ఉన్నాడు. అయినా కూడా ప్రయత్నం చేయడం నా కర్తవ్యం కాబట్టి తథాపి ప్రయతిష్యామి, నేను ప్రయత్నం చేస్తాను, మళ్ళీ మీకు హితం జరిగేలా నేను చేస్తానని తను అనుకున్నాడు. అనుకుని బ్రహ్మదేవుల వారిని నమస్కరించాడు, భగవంతుని నమస్కరించాడు. తను ఆశ్రమాలకు వెళుతూ ఉన్నాడు. అలా సంచారం చేస్తూ ఉన్నప్పుడు వారికి అంగిరస ముని ఎదురయ్యాడు. అంగిరస మునికి నమస్కరించాడు. తన గోడు ఏదైతే ఉందో చెప్పుకున్నాడు, తనకు కలిగిన కష్టం ఏంటో చెప్పుకున్నాడు. చెప్పుకున్న తరువాత అనావృష్టి ఇలా ప్రజల్ని పీడిస్తూ ఉంది, ఆ అనావృష్టి తొలగాలంటే ఏం చేయాలి ప్రశ్నించగా అంగిరస ఋషి చెబుతూ ఉన్నాడు, నాన్న ఇది కృతయుగం, అతి ఉత్తమమైన యుగం. ఈ యుగంలో ధర్మము చతుష్పాదాలతో ఉంటుంది. అయినా కూడా ఇలాంటి ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి, అంటే ఎవరికైతే తపస్సు చేసే అధికారం లేదో, తపస్సు చేసే అధికారం లేని ఒక వ్యక్తి తపస్సు చేస్తూ ఉన్నాడు. తనను సంహరించాలి. సంహరిస్తే ఈ క్షామం ఏదైతే ఉందో ఆ క్షామం పరిహారం అవుతుంది, క్షేమం లభిస్తుంది, మళ్ళీ వర్షం పడుతుందని ఆ అంగిరస మహర్షి చెప్పాడు. చెప్పగా మాంధాత అన్నాడు, అయ్యా గురువర్య, ఋషివర్య, తను తపస్సు చేస్తూ ఉన్నాడు, సంహరించమని మీరు చెప్పారు. తపస్సు చేయడం మంచిదే కదా, తను మంచివాడు కదా, చెడ్డవాడు కాదు కదా, చెడ్డ ఆలోచనలతో తను తపస్సు చేయడం లేదు కదా, మంచి ఆలోచనతోనే తను తపస్సు చేస్తూ ఉన్నాడు కదా, ఎలా తనను సంహరించడం? తను సంహరించడం నా వల్ల కాదు, మరేదైనా ఉపాయం ఉంటే ఆ ఉపాయాన్ని చెప్పమన్నాడు రాజు మాంధాత. సంతోషం కలిగింది. చెప్పిన తరువాత ఆ మాటను వినాలనే లేదు, అది తప్పని మనకు అనిపించాలి, అది ఒప్పని మనకు అనిపించాలి. ఒప్పని అనిపిస్తే చేయాలి, తప్పని అనిపిస్తే చేయకూడదు. రాజు మనకు ఆదర్శం. అంగిరసులు చెప్పారు, పరీక్షించడానికి ప్రశ్నించారేమో, చెప్పారేమో అలాగా. తపస్సు చేసే అధికారం లేనివాడు తపస్సు చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. కానీ రాజు అనుకున్నాడు, అది మంచి పనే కదా, తను మంచివాడు కదా, తనెలా తప్పు చేస్తాడు అని తను ఆలోచించి ఆ ఉపాయం మినహాయించి మరో ఉపాయాన్ని మీరు చెప్పాలని అనగా తను చెప్పాడు, ఇక ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి సంప్రాప్తమవుతూ ఉంది రాజా, ఆ రోజు విశేషంగా బ్రాహ్మణ సమారాధన చేసి నువ్వు ఉపవాసం చేయాలి. ప్రతిరోజు చేస్తూ ఉన్నావు, అయినా కూడా అధికమైన శ్రద్ధతో ఆ ఉపవాసాన్ని నువ్వు చేయాలి. నువ్వు మాత్రమే కాదు, నీ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఉపవాసం చేయాలి. అరే ప్రతిరోజు ఉపవాసం జరుగుతూనే ఉంది, మరేంటి ప్రత్యేక ఉపవాసం చేయడం అంటే సంకల్పపూర్వకంగా ఉపవాసం చేయడం అని అర్థం. ఇక్కడే కొన్ని మాటలు వచ్చాయి.
కొన్ని మాటలు వచ్చాయి. చాతుర్మాస్యంలో వెల్లుల్లిని విడిచిపెట్టాలి, చాతుర్మాస్యంలో వంకాయలను తినకూడదు. అదేంటి, ఎప్పుడూ తినకూడదు కదా, చాతుర్మాస్యంలో తినకూడదు ఎందుకని చెప్పారు అంటే ప్రతిరోజు మనం దాన్ని స్వీకరించము నిజమే, అయినా కూడా చాతుర్మాస్యంలో విశేషంగా సంకల్పం చేసుకుని నేను వంకాయను స్వీకరించను, నేను వెల్లుల్లిని స్వీకరించను, ఇలాంటి నిషిద్ధమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో నిషిద్ధమైన వస్తువులను నేను స్వీకరించను అని సంకల్పించుకొని మనం దాన్ని పరిపాలిస్తే విశేషమైన పుణ్యం ఆ సందర్భంలో సంప్రాప్తమవుతుందట. ప్రతినిత్యము ఆ నిషేధం ఉన్నా కూడా చాతుర్మాస్యంలో అలా సంకల్పం చేసుకొని మనం పరిత్యజించినట్లయితే దానివల్ల కూడా విశిష్టమైన పుణ్యం లభిస్తుందని మనకు పురాణం చెబుతూ ఉంది. కనుక ఏకాదశి ఏ రోజు చేయకూడదు, ఈరోజు చేయాలి ఈరోజు చేయకూడదని ఉందా, లేదే. అయినా కూడా ఈ సందర్భంలో విశేషమైన సంకల్పంతో అందరి బాధలు పరిహారం అవ్వాలి, దూరం అవ్వాలి, తొలగిపోవాలి అనే భావనతో ఏకాదశి ఉపవాసం చేసినట్లయితే దానివల్ల రాజ్యానికి క్షేమం కలుగుతుందని చెప్పగా ప్రజలందరూ కూడా ఏకాదశి ఉపవాసం చేశారు. ఏవం కృతే వ్రతే రాజన్ ప్రవవర్షబలాహక. ఏకాదశి ఉపవాసం సంపన్నమయ్యింది, ద్వాదశి ప్రారంభమయ్యింది, వర్షం పడింది, అందరికీ మంగళం జరిగింది, మంచి జరిగింది. మళ్ళీ ధనధాన్యాలు సమృద్ధమయ్యాయి. వృష్టితో ధనధాన్యాలు సమృద్ధమవ్వగా ప్రజలందరూ కూడా ఆ బాధను పరిహరించుకున్నారు. కనుక ఈ ఏకాదశి ఆషాఢ శుక్ల ఏకాదశి, ప్రథమ ఏకాదశి, శయని ఏకాదశిని ఉపవాసం చేయడం వలన, జాగరం చేయడం వలన సువృష్టి కలుగుతుంది, దేశం సుభిక్షంతో సంపన్నమవుతుంది. భగవంతుణ్ణి ప్రార్థించి దేశం సుభిక్షంగా ఉండడం ద్వారా ధర్మాలు సంపన్నమవుతాయి, ధర్మం యొక్క సంరక్షణ సంపన్నమవుతుంది. ఈ ఉద్దేశంతో భగవంతుని ప్రీతి కూడా కలుగుతుంది, అదే ప్రధానమైన ఉద్దేశం. కనుక హృషికేశ ప్రీతయే ఆషాఢ శుక్ల ఏకాదశి వ్రతమహంకరిష్యే అని సంకల్పం చేసుకుని ఈ వ్రతాన్ని మనం చేయాలి. ఎవరైతే పఠనాత్ శ్రవణాదస్యాహ సర్వపాపై ప్రముచ్యతే, ఎవరైతే ఈ గాథను వింటారో, ఎవరైతే ఈ గాథను చెబుతారో వారి కూడా సర్వ పాపాలు ప్రశమనమవుతాయి అని ఆ రాజుకు చెప్పాడు. చాతుర్మాస్య వ్రతారంభోప్యస్యామేవ విధీయతే. చాతుర్మాస్య వ్రతారంభం కూడా ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభమవుతుంది. దశమి వరకు ఏ విధమైన వ్రతాలు లేవు. ఏకాదశి రోజున మనం సంకల్పం చేసుకోవాలి, ఆ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజుకే శయన వ్రతం, విష్ణోహ శయన వ్రతం, భగవంతుని శయన వ్రతాన్ని మనం చేయాలట. భగవంతుడు ఆ రోజు శయనాన్ని స్వీకరిస్తాడు. వ్రతం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి, స్వీకరించడం, పరిత్యజించడం అని. భగవంతుడు శయన వ్రతాన్ని స్వీకరిస్తాడు అంటే యోగ నిద్రను భగవంతుడు ప్రారంభిస్తాడు. కనుక భగవంతునికి ఇది శయన వ్రతం. భగవంతుడు శయన వ్రతం చేస్తూ ఉన్నప్పుడు మేము కూడా శయన వ్రతం చేస్తాము భగవంతుని ఇలా 4 నెలల వరకు అని మనం అనుకోకూడదు. భగవంతునిది యోగ నిద్ర. అది ఈ 4 నెలల్లో వివాహం మొదలైన ఏ సంస్కారాలు జరగకూడదు. కేవలం భగవంతుణ్ణి ఉద్దేశించి మాత్రమే ధర్మాలను చేయాలి అని ఈ 4 నెలలను భగవంతుడు మేము చేసే నిష్కామమైన ధర్మం కోసం కేటాయించాడు. కాబట్టి ఇప్పుడు ఏ సంస్కారాలు జరగవు, కేవలం భగవంతుణ్ణి ఉద్దేశించి మాత్రమే కర్మలు జరుగుతాయి. ఈ 4 నెలలు భగవంతుడు చేసే వ్రతం ఏంటి? శయన వ్రతం. మేము కూడా చేస్తాం అనకూడదు. ఆ భగవంతుని శయన వ్రతాన్ని సంపన్నం చేయాలి మేమందరం కూడా. కనుక ఈ సందర్భాలలో ఎక్కడెక్కడ దేవస్థానాలు ఉన్నాయో అక్కడ ఉత్సవమూర్తిని బయటికి తీసుకుని రారు. ఎందుకంటే ఇదే ఉద్దేశంతో తను యోగనిద్రకు ఉపక్రమించాడు కాబట్టి ఉత్సవమూర్తులు బయటకు రావు. అలా కొన్ని చోట్ల చేస్తారు, కొన్ని చోట్ల ఉత్సవమూర్తిని కూడా బయటికి తీసుకొని వస్తారు. సంప్రదాయ భేదం అనేది ఆ విషయంలో ఉంది. భగవంతుడు మాత్రం యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. శయన వ్రతాన్ని భగవంతుడు చేస్తాడు కాబట్టి దీన్ని శయనీ ఏకాదశి, శయన వ్రతం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి శయనీ ఏకాదశి అని జరిగింది. ఏమేం చేయాలి ఆ రోజు అంటే చాలా చక్కని వ్రతాలను మనకి ఇప్పుడు చెబుతారు, ఈ సందర్భంలో చెబుతారు. భగవంతుని ప్రార్థించాలట. శాయితస్త్వం హృషికేశ పూజయిత్వా శ్రియాస ప్రసాదం కురు దేవేశ లక్ష్మ్యా సహ జనార్దన. లక్ష్మీదేవితో కూడుకుని నీకు యోగనిద్ర సంపన్నమయ్యేలా
నేను అలాంటి కర్మను చేశాను, సత్కర్మను ఆచరించాను. ఈ 4 నెలలు నువ్వు యోగనిద్రను చేసి ఆ తరువాత ప్రబోధిని ఏకాదశి ఆ రోజు నువ్వు మేలుకొని జగతికి క్షేమం కలిగించాలని భగవంతుణ్ణి ఆ రోజు ప్రార్థించాలి. ప్రబోధిని ఏకాదశి రోజు ప్రార్థించాలట. సుప్తే త్వరి జగన్నాథే జగత్ సుప్తం చరాచరం విబుద్ధే త్వరి బుద్ధేత జగత్ సర్వం చరాచరం. నువ్వు ఇలాగే యోగనిద్రకు ఉపక్రమిస్తే ప్రపంచం ఎలా ఉండగలదు? కనుక నువ్వు మేలుకోవాలి అని భగవంతునికి మేలుకొలుపు పలకడం ఎలా అనేది కూడా ఇక్కడ చెప్పబడింది. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి భగవంతుణ్ణి పూజించి ప్రాతఃసంధ్యాది సత్కర్మలను ఆచరించిన తరువాత నియమాన్ని గ్రహణం చేయాలట. ఏదైనా ఒక కొత్త నియమాన్ని పాలించాలి. గ్రహిష్యే నియమాన్ శుద్ధాన్న నిర్విఘ్నాన్ కురుమే ప్రభో ఇది సంప్రార్థ్య దేవేశం ప్రఫః సంశుద్ధ మానస. మనసును శుద్ధం చేసుకుని నాకు యోగ్యమైన నాకు తగిన నియమాన్ని నేను పరిపాలిస్తాను. ఆ నియమాలేంటో ఇదే పురాణంలో చెప్పారు. ఏకాదశి ద్వాదశి ఏకాదశి రోజు ఆ నియమాల్ని ప్రారంభించాలి. ప్రారంభించిన నియమాలను కార్తీక శుక్లపక్ష ద్వాదశి రోజున ఏకాదశి రోజున భగవంతునికి సమర్పించాలి. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. ఈ వ్రతాన్ని ప్రారంభించడానికి గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి ఇలాంటివి చూడనవసరం లేదు. ఏది ఏమున్నా వ్రతాన్ని ప్రారంభించాలి. ప్రతిరోజు కూడా వ్రతాలు ఎలాంటి నియమాలు ఏమి నియమాలను పాలించడం మా వల్ల సాధ్యమో వాటిని చూసుకుని ఆ నియమాన్ని పాలించాలి. ప్రతిరోజు కూడా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలోని మురికినంతా బయటికి వేయడం, అక్కడ స్వచ్ఛం చేయడం, పరిశుభ్రతను చేయడం, పరిశుభ్రమయ్యేలా ఆ ప్రదేశమంతా పరిశుభ్రమయ్యేలా మనం పనులను చేయడం. అలాంటి పరిశుభ్రతను మనం చేపట్టాలి. పరిశుభ్రం చేసే పనులను మనం చేయాలి. ప్రలేపనం గోమరేన మార్జనం జలంతో కళ్ళాపి చల్లడం, కసువును తీయడం, మురికిని తీయడం, బయటికి వేయడం, కళ్ళాపిని చల్లడం, గోమయంతో ప్రలేపనం చేయడం, రంగవల్యాదులను వేయడం ఇలాంటి పనులను ఏకాదశిలో చాతుర్మాస్యంలో చేపట్టాలి. ప్రతిరోజు కూడా ఏది సాధ్యమైతే ఆ రోజు. లేదు దేవాలయానికి వెళ్ళడం సాధ్యం కాదు, దేవాలయం దగ్గరలో లేదు అంటే ఇంట్లోని దేవుని గది ఏదైతే ఉందో ఆ గదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, అక్కడ రంగవల్లి మొదలైన వాటిని వేయడం, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా వేసుకోవచ్చు. ఏది సాధ్యమో ఆ వ్రతాన్ని మనం పరిపాలించాలి. ఇలా 4 నెలల వరకు పరిపాలించి సమాప్తి చేసే సందర్భంలో బ్రాహ్మణ భోజనం యథాశక్తి బ్రాహ్మణ భోజనం చేయించాలి. ఇలా చేసినట్లయితే 7 జన్మల వరకు సత్యధర్మ పరాయణుడవుతాడు తను అని చెబుతారు. ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి పూజించాలి. ఒకరోజు పూజించడం ఒకరోజు వదిలివేయడం కాకుండా ప్రతిరోజు కూడా భగవంతుని పూజించాలి. చాతుర్మాస్య వ్రతం అని అలాంటి భగవంతుని పూజను విశేషమైన పూజను మనం ప్రారంభించాలి. అక్షరమైన సుఖాన్ని తను పొందగలుగుతాడు. ప్రతిరోజు కూడా చాతుర్మాస్యంలో ఒక్కరోజు తప్పకుండా తులసితో భగవంతుణ్ణి అర్చడం, ఆ వ్రతాన్ని ఉద్యాపనం చేసేటప్పుడు బంగారు తులసిని చేయించి దాన్ని దానం చేయాలి. లేదా తనకేది సాధ్యమవుతుందో అలాంటి పనిని ఉద్యాపన సందర్భంలో చేయాలి. ప్రతిరోజు కూడా ధూపాన్ని సమర్పించడం, ప్రతిరోజు దీపం సమర్పణం చేయడం, ప్రతిరోజు భగవంతునికి ప్రదక్షిణ నమస్కారాలను చేయడం. సమాప్తౌ ధూపికాం దద్యా దీపికాంచ విశేషత. అలా ధూపదీపాల వ్రతాన్ని మనం ప్రారంభించినప్పుడు ధూపాన్ని ఆ ధూపం చేసే ఆరతి తట్ట ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పించుకోవాలి. ప్రతిరోజు దీపాన్ని సమర్పిస్తూ ఉంటే ఆ దీపికలను కూడా దానం చేసి ఆ వ్రతాన్ని పరిసమాప్తం చేయాలి. ప్రతిరోజు భగవంతునికి విశేషంగా 108 లేదా 216 ఎంత సాధ్యమైతే అంత ప్రదక్షిణలు చేయడం, నమస్కారం చేయడం. ప్రదక్షిణ వ్రతం, నమస్కార వ్రతం, లక్ష నమస్కార, లక్ష ప్రదక్షిణ వ్రతాలు ఉంటాయి. అలాంటి వ్రతాన్ని పరిపాలించాలి. అశ్వత్థ వృక్షానికి, భగవంతునికి, ఎవరికైనా ఇలాంటి ప్రదక్షిణ నమస్కారాలను చేయొచ్చు. ఎలా ప్రదక్షిణ నమస్కారాలను చేయాలి? పద ప్రదక్షిణం అని అంటారు. ఒక్కో అడుగును మాత్రమే వేస్తూ ప్రదక్షిణ చేయడం. అది సాధ్యం కాకపోతే ప్రదక్షిణనైనా చేయడం. ఏది ఏమైనా ప్రదక్షిణ, లక్ష ప్రదక్షిణ, లక్ష నమస్కారం మొదలైన వ్రతాలను చేపట్టడం. అలా చేసిన తరువాత బ్రాహ్మణ భోజనం చేయించడం. సాయంకాలం సందర్భంలో
తులసి సన్నిధానంలో లేక భగవంతుని సన్నిధానంలో ప్రతిరోజు దీపాన్ని సమర్పించడం సాయంకాల సమయంలో. అలా ప్రతిరోజు. కానీ ఈ సందర్భంలో నువ్వుల నూనెను ఉపయోగించుకోవాలి, లేదా స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించుకోవాలి. స్వచ్ఛమైన నెయ్యి దొరకదు కాబట్టి, దొరికితే పర్వాలేదు, దొరకనప్పుడు స్వచ్ఛమైన నువ్వుల నూనెతో ఆ దీపాన్ని సమర్పించుకోవాలి. చివరికి దీపదానం ఆ సందర్భంలో చేయాలి. ప్రతిరోజు విష్ణుపాదోదకాన్ని స్వీకరించే వ్రతం, ఏ రోజు తప్పకుండా విష్ణుపాదోదకాన్ని స్వీకరించే వ్రతాన్ని చేయాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 108 గాయత్రీ మంత్రాన్ని జపించడం చాతుర్మాస్యంలో అద్భుతమైన సాధన. ఇది అద్భుతమైన సాధన, ప్రతిరోజు చేస్తూ ఉంటాం. అయినా కూడా ప్రతిరోజు మనం ఎంత గాయత్రిని జపిస్తామో ఆ జపాన్ని చేసి చాతుర్మాస్య నిమిత్తంగా ఈ వ్రతాన్ని నేను పరిపాలిస్తాను అని ప్రతిరోజు ముప్పూటలా 108 గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఇలా జపించినట్లయితే ఆ ఇంటిలో గాయత్రీదేవి యొక్క సన్నిధానం సంపన్నమవుతుందట. పిల్లలందరూ కూడా విద్వాంసులవుతారట. అలాంటి పాండిత్యాన్ని ప్రసాదించే అత్యద్భుతమైన వ్రతం ఇది గాయత్రీ మంత్ర వ్రతం. దీనివల్ల వేదవ్యాసదేవుల వారికి సంతోషం కలుగుతుందట. దీని ఉద్యాపనానికి ఏం చేయాలంటే శాస్త్ర పుస్తకాన్ని దానం చేయడం అంతే. దీనికే హోమాలు చెప్పలేదు, శాస్త్ర పుస్తకాన్ని దానం చేయడం ఇదే పరమాద్భుతమైన ఉద్యాపనం. దానం చేసేటప్పుడు ఓ శ్లోకాన్ని చెప్పారు. సర్వ విద్యా సమం శాంతి కారణం లలితాక్షరం పుస్తకం సంప్రయచ్చామి ప్రీతాభవతు భారతి. భారతీదేవి పుస్తకాలకు అభిమాని అయిన దేవత కనుక ఆ దేవత యొక్క సంప్రీతి కోసం ఈ నేను చేసిన గాయత్రీ మంత్ర జపం సంపన్నమవ్వాలనే ఉద్దేశంతో శాస్త్ర పుస్తకాన్ని దానం చేస్తూ ఉన్నానని సంకల్పం చేసుకొని పుస్తక దానం చేయాలట. చూడండి, అప్పట్లో గ్రంథాలే లేవు, పుస్తకాలే లేవు, రాసేవారే లేరు అని ఎందరో చెబుతారు. కానీ పుస్తక దానం గురించి మనకు భవిష్యోత్తర పురాణం చాలా చక్కగా చెబుతుంది. ప్రతిరోజు కూడా పురాణ శ్రవణం చేయడం, ప్రతిరోజు పురాణ శ్రవణం చేయడం, ఇది ఒక సంకల్పాన్ని మనిషి చేసుకోవాలి. అది ధర్మశాస్త్రమైనా భాగవతాది సద్గ్రంథాలైనా అలా చేయడం వల్ల పరమపుణ్యం తనకు లభిస్తుంది. సత్యం, శౌచం దాన్ని సంపాదన చేసుకోవాలి. జ్ఞానవాన్ లోక విఖ్యాతో బహుశిష్య సుధార్మిక. అలాంటి వారు పుస్తకదానం, ఇలాంటి శ్రవణం చేసిన వారు కూడా పుస్తకదానం తను చేయాలి. నామమంత్ర వ్రతపర, భగవంతుని నామమంత్రం, అది కృష్ణమంత్రమైనా రామమంత్రమైనా ప్రతిరోజు తప్పకుండా ఎంత సాధ్యమో అంత సాధ్యమైతే చాతుర్మాస్యంలో 1,00,000 రామమంత్ర జపం, రామ 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 ఇంత జపం చేసినా చాలు. దాన్ని లెక్క చేస్తూ ప్రతిరోజు రామనామ జపం చేసుకోవడం, అలాగే కృష్ణమంత్ర జపం చేసుకోవడం, ఇలాంటి వ్రతాన్ని చేపట్టాలి. చేసిన తరువాత ఆ రామమంత్ర జపం చేస్తే రాముని ప్రతిమను ఎంత సాధ్యమైతే అంత రాముని ప్రతిమను, కృష్ణమంత్ర జపం చేస్తే కృష్ణ ప్రతిమను అలా దానం చేసుకోవాలి. ఇలాంటి ఎన్నెన్నో వ్రతాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యం సమర్పించుకోవడం. ఇలా అధికారం లేనివారు నమః అంటే స్త్రీ శూద్రులు కూడా ఎలా సూర్యునికి అర్ఘ్యం సమర్పించుకోవడం, ఏ మంత్రం అనాలి అనే సంశయం ఉంటుంది. కనుక ఆ స్త్రీలు మరియు శూద్రులు వారికి ఏ పని చేయాలన్నా నమః అనే మంత్రం గుర్తించుకోండి. స్త్రీలందరూ కూడా శూద్రులందరూ కూడా వారు చేసే పనులు, చేసే ఆచారాలు, తులసి పూజ, తులసికి అర్ఘ్యం ఉంటుంది. ఏ మంత్రం చెప్పాలి? నమః అని అర్ఘ్యం సమర్పించుకోవాలి. నమః అనేది కేవలం నమస్కారం అనే అర్థం మాత్రమే కాదు, నమః అనేది ఒక మంత్రం కూడా. శాస్త్రంలో చెప్పబడింది, పురాణాలు చెప్పాయి. కనుక నమః అనే మంత్రాన్ని ఉచ్చరించి ఆ సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించుకోవాలి. లేదా సూర్యాయ నమః అని కూడా అనుకోవచ్చు. అలా సూర్యాయ నమః లేక నమః అని ఉచ్చారణ చేస్తూ చాతుర్మాస్యంలో ప్రతిరోజు సూర్యునికి ఒక ప్రత్యేకమైన అర్ఘ్యాన్ని సమర్పించుకోవాలి. ప్రతిరోజు సంధ్యావందనం చేసేవారు ముప్పూటలా అర్ఘ్యప్రదానం చేస్తారు. దానికి తోడు ఇదొక అర్ఘ్యాన్ని కూడా మనం సూర్యునికి సమర్పించుకోవాలి. సూర్యునికి మాత్రమే కాదు, సూర్యమండల మధ్యవర్తి అయిన భగవంతుడు జనార్దనుడు, ఆ జనార్దనుని అనుసంధానం చేస్తూ ప్రతిరోజు అలాంటి సూర్యార్ఘ్యాన్ని సమర్పించినట్లయితే తనకు ఇలా ఉద్యాపనానికి వస్త్రదానం చేయాలట. ఈ సందర్భంలో కాంచనదానం, స్వర్ణదానం చేయాలి. స్వర్ణదానం చేయడం ఎవరికి సాధ్యం కాదో వస్త్రదానం చేయాలి. ప్రతిరోజు తిలహోమం చేయాలట. ఇక్కడ తెల్లని నువ్వులను మనం ఉపయోగించుకోవాలని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నల్లని నువ్వులను ప్రాయశ్చిత్తానికి చెప్పారు. తెల్లని నువ్వులను
మనం ఈ సందర్భంలో ఉపయోగించుకోవాలి. తిలహోమంచ యఃకుర్యా చాతుర్మాస్యే దినే దినే. ప్రతిరోజు ఎలా మనం వైశ్వదేవం చేస్తామో వైశ్వదేవం చేసేటప్పుడు ఆ అగ్నిలోనే మనం ఈ యాగాన్ని కూడా చేసుకోవచ్చు. యాగాన్ని కూడా భగవంతుణ్ణి చింతిస్తూ ఈ తిలహోమాన్ని చేయొచ్చు. ఎలా? వ్యాహృతి మంత్రాలతో. ఆ వ్యాహృతి మంత్రాలతో ఓం భూస్వాహ భువస్వాహ స్వస్వాహ, ఓం భూర్భువస్వ స్వాహ, ఇలా వ్యాహృతి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాహృతి మంత్రాలతో లేక గాయత్రీ మంత్రంతో తిలహోమం చేయాలట. ఎంత చేయాలి? 108 లేక 28. ఎంత సులభమైన వ్రతమో చూడండి. నువ్వులతో హోమం చేయడం. ఆ నువ్వులకు నెయ్యిని కూడా వేసుకోవాలి. కాస్త నెయ్యిని వేసుకొని ఆ నెయ్యితో కూడిన ఆ ఘృత సమ్మిశ్రమైన ఆ నువ్వులతో ప్రతిరోజు యాగం చేయాలి. సులభమైన యాగం ఇది. 108 సార్లు లేక 28 సార్లు గాయత్రీ మంత్రమైతే మహాపుణ్యం, లేదా వ్యాహృతి మంత్రాలతో తిలహోమం చేయాలి. ఇలా చేయడం ద్వారా వాచ మనస కాయేన, శరీరంతో మనమేం పాపాలను సంపాదించుకున్నామో ఆ పాపాలన్నీ పరిహారం అవుతాయి. ఆరోగ్యం పడుతుంది. రోగమంతా పరిహారం అవుతుందట. ఉత్తమమైన సంతానానికి కారణమవుతుందట. ఇది సంతతి కారణం అని అంటారు. సంతతి ఉత్తమం, అత్యుత్తమమైన సంతానాన్ని ప్రదానం చేసే అత్యద్భుతమైన ఉపాయం ఇది. కనుక చాతుర్మాస్య సందర్భంలో ఎవరికైతే సంతానం లేదో అలాంటి వారు మొదటి రోజు పురోహితుల్ని పిలిపించుకుని ఆ పురోహితుల ద్వారా యాగాన్ని ఆ రోజు చేయించుకుని వారు చెప్పిన పద్ధతిలో ప్రతిరోజు పురోహితులు మీకు దొరికితే పర్వాలేదు, లేదా దొరకని సందర్భంలో మొదటి రోజు చివరి రోజు ఆ పురోహితుల్ని పిలిపించుకుని సంకల్పం చేయించుకుని యాగాన్ని ప్రారంభించి ప్రతిరోజు కూడా యాగం చేయాలి. దేవదేవ జగన్నాథ వాంఛితార్థ ఫలప్రద తిలపాత్రం ప్రదాస్యామి తేన పాపం వ్యపోహతు. ఎవరికైతే సాధ్యమవుతుందో వెండి గిన్నెలో ఆ తెల్లని నువ్వుల్ని పెట్టి ఆ నువ్వుల్ని దానం చేయాలి. ఈ సందర్భంలో బంగారు గిన్నెలో నువ్వులను దానం చేయడం అసాధ్యం కాబట్టి సాధ్యమైనంత వరకు వెండి గిన్నెలో, అది సాధ్యం కానప్పుడు తామ్రం ఉంటుంది కదా, అలాంటి తామ్రం లోహంతో చేయబడిన గిన్నెలో కూడా రాగి గిన్నెలో కూడా ఆ నువ్వుల్ని వేసి దానం చేయాలి. మన శక్తికి అనుగుణంగా దక్షిణను కూడా ఏ వ్రతం చేసినా ఉద్యాపనకు శక్తికి అనుగుణంగా మనం దక్షిణను సమర్పించుకోవాలి. తిల పాత్రాన్ని దానం చేయాలి. అన్నహోమం కూడా చేయాలి. ఎవరికి ఏది సాధ్యమో అది అన్నహోమం చేయాలి. 4 నెలలు సమాప్తో ఘృత కుంభంతో వస్త్రకాంచన సంయుతం. అన్నహోమం ఎలా? పైన చెప్పిన వ్యాహృతి మంత్రాలతో గాయత్రీ మంత్రాలతో 108 లేదా 28 ఈ సంఖ్యలలో అన్నహోమం చేయాలి. అన్నహోమం చేసిన తర్వాత ఉద్యాపనానికి ఘృతపూర్ణమైన కుంభం, నెయ్యితో యుక్తమైన కుంభదానాన్ని చేయాలి. వస్త్రదానం చేయాలి. సాధ్యమైతే కాంచన స్వర్ణదానం చేయాలి. ప్రతిరోజు కూడా అశ్వత్థ సేవ చేయాలట. అశ్వత్థ ఆ వృక్షానికి ప్రదక్షిణ చేయడం, ఆ ఉద్యాపనానికి వస్త్ర సమర్పణం చేయాలి. ప్రతిరోజు కూడా తులసిని ధరించాలి. బంగారు లేక వెండి తులసిని సమర్పించుకోవాలి. ఇలాంటి చాలా అత్యద్భుతమైన వ్రతాలున్నాయి. యథా శాఖా ప్రశాఖాభిర్విస్తృత గీతంతు దేవదేవస్య కేశవస్య శివస్య. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఎవరికి సాధ్యమవుతుందో వారందరూ కూడా గానం చేయడం, పాటల్ని పాడుకోవడం, భగవంతుని మహిమల్ని చెప్పే పాటల్ని ప్రతిరోజు ఒక పాట ఎంత సాధ్యమవుతుందో అంత 4 నెలల వరకు చేయాలి. జాగరణం చేసిన ఫలం తనకు దక్కుతుందట. చివరికి ఉద్యాపనకు ఘంటాదానం వారు చేయాలి. విప్రపాద వినిర్ముక్తం తోయం యః ప్రత్యహం. ప్రతిరోజు కూడా బ్రాహ్మణ పాద ప్రక్షాళన చేయాలి. వస్త్రదానం చేయాలి. చివరికి ప్రతిరోజు బ్రాహ్మణునికి నమస్కరించాలి. నమస్కరించిన తరువాత చివరికి సమాప్తౌ భోజనే ద్విప్రాన్ ఆయుర్విత్తంచ విందతి. వ్రత సమాప్తి రోజున బ్రాహ్మణ భోజనాన్ని చేయించాలి. ప్రతిరోజు కూడా సూర్యునికి నమస్కారం చేయాలి, గణపతికి నమస్కారం చేయాలి, భగవంతునికి నమస్కారం చేయాలి. ఎవరికి సాధ్యమవుతుందో ఆయుష్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉత్తమమైన కాంతి వారికి లభిస్తుంది. భగవంతునికి ప్రతిరోజు కూడా సాష్టాంగ ప్రణామం చేయాలి. 1,00,000 నమస్కారం అప్పుడే చెప్పాను. తామ్రం వా ప్రత్యహం దద్యాత్. ప్రతిరోజు కూడా రాగి కలశాన్ని దానం చేయాలి.
రాగి పాత్రను ప్రతిరోజు కూడా నీళ్లు దానిలో నింపి దానం చేయాలి. సమాప్తి రోజున రజత పాత్రను దానం చేయాలి. ప్రదద్య తామ్రదానేతు తామ్రపత్రం గుణాన్వితం. అలా దానాలను తామ్రం, దానికి శ్లోకం చెప్పారు. తామ్రం పుష్టికరం సర్వం దేవప్రియకరం శుభం సర్వరక్షాకరం నిత్యమతశాంతిం ప్రయచ్చమే అని శ్లోకాన్ని పఠనం చేసి ప్రతిరోజు కూడా తామ్రదానం చేయాలి. భగవంతుని ప్రీతిని సంపాదించుకోవడం కోసం ప్రతిరోజు స్వర్ణదానం చేయాలట. మాలాంటి వారికి ఎలా సాధ్యమవుతుంది? ప్రతిరోజు స్వర్ణ దానం చేయడం సాధ్యం కాదు. ప్రార్థించాలి, అలాంటి యోగ్యతను కరుణించవయ్యా భగవన్ అని. నిత్యశ్రాద్ధం చేయాలి. నిత్యశ్రాద్ధం దాని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. పితృవుల ఉద్దేశంతో ఒక బ్రాహ్మణునికి భోజనం చేయించడం, అది నిత్యశ్రాద్ధం. అలా నిత్యశ్రాద్ధం చేయాలి, భగవంతుణ్ణి పూజించాలి. చివరికి వస్త్రదానాన్ని చేయాలి. ప్రతిరోజు కూడా వస్త్రదానం చేయడం, మంచి వస్త్రాన్ని దానం చేయాలి, కాటన్ అలాంటి వస్త్రాన్ని దానం చేయాలి. అలాంటి వస్త్రదానం చేసి చివరికి శయ్యాదానం చేయాలి. ప్రతిరోజు గోపీచందన దానం చేయాలట. ఎన్నెన్ని సులభమైన ధర్మాలు ఉన్నాయో చూడండి. శ్రీమంతులకు సాధ్యమైన ధర్మాలు కూడా ఉన్నాయి, దరిద్రులకు యోగ్యమైన ధర్మాలను కూడా మనకు పురాణం చెబుతుంది. ప్రతిరోజు గోపీచందన దానం చేయడం. గోపీచందనం అంటే ఏంటి? భగవంతుని అంగ సంలగ్నమైన అత్యద్భుతమైన గోపీచందనం అది. గోపికలు ప్రక్షాళన చేశారు, కృష్ణుడు ధరించిన ఆ గంధాన్ని ప్రక్షాళన చేసిన తరువాత అది గోపీచందనమయ్యింది. అలాంటి గోపీచందన దానాన్ని ప్రతిరోజు కూడా చేయాలి. ప్రతిరోజు చక్కెరను దానం చేయడం, చక్కెర దక్షిణ రెండు, అలాగే బెల్లం లేక దక్షిణ, దేన్నైనా చక్కెర దక్షిణం లేదా బెల్లం దక్షిణ, దీన్ని ప్రతిరోజు కూడా దానం చేయాలి. ఇలా దానం చేయడం వలన సూర్యునికి చాలా సంతోషం కలుగుతుందట. ఇలా దానం చేసి చివరికి మళ్ళీ ఆ చక్కెరతో యుక్తమైన పాత్ర, అది వెండి పాత్ర లేక రాగి పాత్ర, దేనైనా సమర్పించుకోవాలి. సర్వదేవ ప్రియం యస్మాత్ దదామి తేన దేవాద్యాః సదా కుర్వంతు మంగళం. కటుత్రయం దానం చేయాలట. అల్లం, మిరియాలు మరియు ఇప్పలి అని. దాన్ని ఇప్పలి అంటే ఏంటో ఇప్పుడు దాన్ని వాడుకోవడం లేదు అని నాకు అనిపిస్తుంది. లేదా అల్లం, మిరియాలు, కటుత్రయం అని దీన్ని అంటారు. ఈ కటుత్రయాన్ని దానం చేయాలి. రోగఘ్నం సర్వదేహినాం, రోగాన్ని పరిహరిస్తుందట. మిరియాలు, అల్లం దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది, వాటిని దానం చేయాలి. ముత్యాలను ప్రతిరోజు సాధ్యమైనంత వరకు దానం చేయాలట. చాతుర్మాస్యే ప్రత్యహంతు క్షీరకుంభం ప్రదాపయేత్. చివరికి ఈ దానాలు చేసేటప్పుడు ఉద్యాపనానికి ఓ చిన్ని వెండి పాత్రలో ముత్యాలను వేసి చివరికి ఉద్యాపనానికి దానం చేయాలి. చాతుర్మాస్యంలో ప్రతిరోజు కూడా క్షీరకుంభ ప్రదానం చేయాలట. క్షీరవ్రతం ఉన్నప్పుడు ఏం చేయాలి? పాలను దానం చేయాలి. దాన్ని పెరుగు చేసుకుని దాన్ని ఉపయోగించుకోవాలి వారు. అలా క్షీరాన్ని తాగడం కాదు, దానం చేయాలి, క్షీరదానం చేయాలి. ఆ క్షీరాన్ని తీసుకున్నవారు దాన్ని పెరుగు చేసుకుని దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు చాతుర్మాస్యంలో క్షీరకుంభ ప్రదానం చేయాలి. అలా చేసి చివరికి వెండి పాత్రలో దాన్ని ఆ పాలను వేసి దానం చేయాలి. ప్రతిరోజు కూడా సువాసిని పూజలు చేయాలట. చాలా చక్కని పూజను చెప్పారు. ఎవరికైతే పెళ్ళి కాలేదో, స్త్రీలైనా పురుషులైనా, ప్రతిరోజు కూడా సువాసిని స్త్రీని పూజించాలట. ఎలా? లక్ష్మీదేవిని అనుసంధానం చేసుకోవాలి. సువాసిని స్త్రీలో లక్ష్మీదేవిని అనుసంధానం చేసుకుని పూజలో ఏం సమర్పించుకోవాలి? గంధం సమర్పించుకోవాలి, పువ్వులను సమర్పించుకోవాలి. ప్రతిరోజు కూడా తాంబూలం, పళ్ళు గుర్తించుకోండి. గంధం, పుష్పం, పూలు, తాంబూలం, పళ్ళు, దక్షిణ సాధ్యమైనంత వరకు. ఇలా ప్రతిరోజు 4 నెలల వరకు సువాసిని స్త్రీని పూజించుకోవాలట. సమాప్తి రోజు ఉద్యాపన చేసే సందర్భంలో ఒక సువాసిని స్త్రీని పిలిచి సూక్ష్మమైన వస్త్రాన్ని సమర్పించుకోవాలట. మంచి పట్టు వస్త్రాన్ని లేక కాటన్ వస్త్రాన్ని, ఏది సాధ్యమవుతుందో, ఏది శాస్త్రవిహితమో 9 గజాల చీరను సమర్పించుకోవాలి. అలాంటి సమర్పించుకోవాలి. మిథునం పూజయిత్వాచ జాతీ పుష్పై సుశోభనై. ఉద్యాపన చేసేటప్పుడు దంపతుల్ని పిలిచి వారిని పూజించాలి. ఇది ఒకటి. లేక తాంబూల దానం చేయాలట. ఏం జరుగుతుంది దీనివల్ల? పుమాంస్తు స్త్రియమాప్నోతి నారీ భర్తారం ఆప్నుయాత్. ఎందరో పురుషులకు పెళ్లి కావడం లేదు. ఇలాంటి వ్రతాన్ని పాలిస్తే, శ్రద్ధతో పాలిస్తే వారి పెళ్లి జరుగుతుంది, స్త్రీలైనా పురుషులైనా. పుమాంస్తు శ్రియమాప్నోతి సకలామివ మాధవ. ప్రతిరోజు తాంబూల దానం చేయాలట.
కేవలం తాంబూల దానాన్ని ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి. అలా తాంబూల దానాన్ని చేయడం వలన తనకు గంధర్వులకు ఎలా కంఠం ఉంటుందో అలాంటి కంఠం వారికి సంపన్నమవుతుందట. బ్రహ్మాది దేవతలు ఆ తాంబూలంలో ఉంటారు. పూగ ఫలములో పోక చెక్కలో పూగ ఫలములో బ్రహ్మదేవుల వారు ఉంటారట. పత్రములో ఆ ఆకు ఏదైతే ఉంటుందో తమలపాకులో భగవంతుడు ఉంటాడట. చూర్ణం ఏదైతే ఉందో, సున్నం ఏదైతే ఉంటుందో రుద్రదేవుల వారు ఉంటారట. ఇలా చింతించి ప్రతిరోజు కూడా తాంబూల దానం చేయాలి భగవంతునికి. ఆ బ్రహ్మరుద్రాది దేవతలకు చాలా అత్యద్భుతమైన ప్రీతి దానివల్ల కలుగుతుందట. చాతుర్మాస్య వ్రతోపేత సువాసిన్యై ద్విజారచ, ప్రతిరోజు దంపతుల్ని పూజించుకోవడం. పైన చెప్పింది సువాసిని స్త్రీని మాత్రమే పూజించడం. ప్రతిరోజు దంపతుల్ని పూజించుకోవడం, లేదా ప్రతిరోజు సువాసిని స్త్రీకి హరిద్రాదానం చేయడం. పసుపు, మంచి పసుపును ప్రతిరోజు కూడా సువాసిని స్త్రీలకు దానం చేయాలి. దీనివల్ల లక్ష్మీ అభివృద్ధి జరుగుతుందట. భర్త్రా సహ సుఖం భుంక్తే నారీ నార్యా తథాపుమాన్, భార్యాభర్తలు కలకాలం సుఖంగా ఉంటారట ఇలా పసుపును దానం చేయడం వలన. ఎంత అద్భుతమైన ఉపాయాలో చూడండి. ప్రతిరోజు కూడా ఇవన్నీ కూడా చివరికి ఉద్యాపనకు వెండి గిన్నెలుంటాయి, ఆ పసుపు కుంకుమ పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల్లో పసుపు కుంకుమను వేసి చివరికి దానం చేయాలి. బ్రాహ్మణ భోజనం, ఏ వ్రతమైనా బ్రాహ్మణ భోజనం ఉద్యాపనంలో చేయించాలి. చాతుర్మాస్యంలో ప్రతిరోజు కూడా విప్రమిథునం తస్మై విప్రాయ శక్తితః. ప్రతిరోజు కూడా పుష్పదానం వ్రతం, పువ్వులను మాత్రమే దానం చేయడం, పళ్ళను మాత్రమే దానం చేయడం, ఇలాంటి దానాలు కూడా చేయాలి. నిత్యం వా మనముద్దిశ్య దధ్యన్నం స్వాదు షడ్రసం, ప్రతిరోజు కూడా దధివ్రతాన్ని మినహాయించి మిగిలిన 3 నెలలలో వామన రూపి అయిన భగవంతుని ఉద్దేశించి వామన ప్రియతాం, వామన ప్రేరణగా వామన ప్రీత్యర్థం దధ్యన్న దానమహం కరిష్యే అని సంకల్పం చేసుకుని దధ్యన్న దానం చేయాలి. ఏకాదశి రోజు చేయకూడదు, దధివ్రతంలో చేయకూడదు, దాన్ని మనం తెలుసుకోవాలి. చివరికి వెండి గిన్నెలో ఆ దధ్యన్నాన్ని పెట్టి బ్రాహ్మణ భోజనం చేయించి బ్రాహ్మణునికి సమర్పించుకోవాలి. ప్రతిరోజు కూడా విస్తరిలో భోజనం చేయడం, అది అరటి విస్తరి అయి ఉండొచ్చు, లేక మామూలు విస్తరి మనం ఉపయోగించుకుంటాం కదా ఆ విస్తరి అయి ఉండొచ్చు. రంభ పలాశపత్రం, ఆ రంభాపత్రంలో పలాశపత్రంలో ప్రతిరోజు కూడా ఏది ఒకటైతే ఆ ఒకటినే సంగ్రహించుకోవాలి. అలా రంభ పత్రం అరటి ఆకులో మాత్రమే భోజనం చేస్తాను, అరటి ఆకును మాత్రమే స్వీకరించాలి. అలాగే విస్తరి, ఆ ప్రసిద్ధమైన విస్తరి ఏదైతే ఉందో పలాశ విస్తరి, ఆ విస్తరిలో భోజనం చేస్తే దాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. చివరికి వస్త్రయుగ్మం సమర్పించుకోవాలట, జోడు వస్త్రాలను బ్రాహ్మణునికి సమర్పించుకోవని ఉద్యాపన చేయాలి. ప్రతిరోజు కంచును దానం చేయడం, కంచు పత్రను దానం చేయడం. ఆ కంచు కాంస్యం విష్ణుమయం యస్మాదతశాంతిం ప్రయచ్చమే, ఆ కాంస్యానికి అభిమాని భగవంతుడు, ఆ భగవంతుని ప్రీతిని సంపాదించుకోరి ఇలాంటి వ్రతాన్ని చేయాలి. ప్రతిరోజు పలాశ భోజనం చేయడం, తైలాభ్యంగాన్ని వివర్జించుకోవడం. తైలాభ్యంగాన్ని చేయను, తైలాభ్యంగం చేయకుండా 4 నెలల వరకుండి ఆ తరువాత బ్రాహ్మణునికి తైలాభ్యంగం చేయించి బ్రాహ్మణ భోజనాన్ని చేయించాలి. నక్త భోజనం, రాత్రి మాత్రమే భోజనం చేయడం, పగటిపూట భోజనం చేయకూడదు. ఇలాంటి వ్రతం. ఏకభుక్తం దివా భోజనం, పగటిపూట మాత్రమే భోజనం చేయడం. ఇదంతా సమాప్తమైన తరువాత బ్రాహ్మణ భోజనాన్ని చేయించి యథాశక్తి దక్షిణను సమర్పించుకోవాలి. ప్రతిరోజు కూడా నేలపైన పడుకోవడం, వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆరోగ్యంలో ఏరుపేరైతే చాలా విచిత్రం కనుక తమ ఆరోగ్యాన్ని గమనించి తగిన వ్రతాన్ని మనం ఎన్నుకొని ఆ వ్రతాన్ని మనం పరిపాలించాలి. ఏదో చెప్పానని ఉత్సాహంతో వ్రతాన్ని ప్రారంభించకూడదు. ఏది తగినదో ఆ తగిన వ్రతాన్ని పరిపాలించాలి. పాదాభ్యంగాన్ని మానుకోవాలట 4 నెలల వరకు. పాదాలకు అభ్యంగం చేసుకోవడం, నూనెను వ్రాసుకోవడం, తలంటుకోవడం, ఇలా విచిత్రమైన వ్రతాలు ఉన్నాయి. ఆ వ్రతాలన్నిటినీ పాటించాలి. పాయసం లవణం చేయవ మధు సర్పి ఫలానిచ చాతుర్మాస్యే వ్రజేద్యోవై, చాతుర్మాస్యంలో పాయసం తినకూడదు. అందరూ కాదు, ఇదొక వ్రతం. పాయసాన్ని పరిత్యజించడం అనేది, లవణం ఉప్పును పరిత్యజించడం, తేనెను పరిత్యజించడం, తీపిని పరిత్యజించడం, నెయ్యిని పరిత్యజించడం, పళ్ళను పరిత్యజించడం, లేక వీటినన్నిటినీ పాయసం, ఉప్పు, తీపి పదార్థాలు, తేనె, నెయ్యి,
పళ్ళు, వీటినన్నిటినీ పరిత్యజించడం, ఇలా వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతాలన్నిటికీ కూడా చివరికి ఉద్యాపనలో బ్రాహ్మణ భోజనను చేయించాలి. తైలాభ్యంగ పరిత్యాగి, తైలాభ్యంగాన్ని పరిత్యజించాలి. తరువాత కాంస్య పాత్రాన్ని చివరికి దానం చేయాలి. ప్రతిరోజు గోధుమలను దానం చేయాలట. గోధూమాః సర్వజంతూనాం బలపుష్టి వివర్ధనాః ముఖ్యాశ్చ హవ్యకవ్యేషు తస్మాన్మే దదతు శ్రియం అని ప్రతిరోజు తనకు సాధ్యమైనంత వరకు ఆ గోధుమల్ని దానం చేయడం. అలాగే శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో, కార్తీక మాసం, ఆశ్వయుజ మాసంలో, కార్తీక మాసంలో విశేషంగా మొట్టమొదట ఇప్పుడు ప్రారంభమవుతుంది శాఖ వ్రతం. ఏ విధమైన కాయగూరల్ని కూడా మనం తీసుకోకూడదు ఇప్పుడు. ఆ తరువాత పాలను మానుకోవాలి. ఆ తరువాత పెరుగును మానుకోవాలి. ఆ తర్వాత దధి భాద్రపదే తథా దుగ్ధమాశ్వయుజే పాలను మానుకోవాలి. ఆ తర్వాత ద్విదళ వ్రతాన్ని, ఇలా 4 నెలలో 4 పదార్థాలను మానుకొని పరిత్యజించి విశేషంగా ఆ ధర్మాలను పరిపాలించాలి. విశేషంగా రేగు పండ్లను తినకూడదని చెబుతారు. ధాత్రీ ఫలాన్ని తినకూడదు. చూడండి, ధాత్రీ ఫలాన్ని స్వీకరించకూడదు. అలాగే తింత్రిణిని కూడా స్వీకరించకూడదు. ఇలా వ్రతాన్ని చేయాలి. కానీ జీర్ణమైన ధాత్రీ ఫలాన్ని, జీర్ణమైన ఉసిరికాయను స్వీకరించవచ్చు. ఎవరికి కావాలో వారు. పరిపూర్ణంగా పరిత్యజించడం వల్ల విశిష్టమైన లాభం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. చింతపండును పరిత్యజించాలి, ఇది వాస్తవికం. అయినా ఎవరికి సాధ్యం కాదో జీర్ణమైన చింతపండును స్వీకరించడంలో తప్పు లేదు. ఎవరికి చెబుతూ ఉన్నారు? అశక్తులైన వారికి మాత్రమే ఇలాంటి మాటల్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ. అలాగే మధుత్యాగి భవేద్రాజ, తేనెను విశేషంగా పరిత్యజించడం, బెల్లాన్ని పరిత్యజించడం. దీనివల్ల దీర్ఘమైన సంతానం, పుత్రపౌత్రాది సంపదలు తనకు కలుగుతాయి. నూనెను పరిత్యజించడం వల్ల తన గాత్రం సుందరమవుతుందట, అందంగా మారుతాదట. ప్రతిరోజు యోగాభ్యాసాన్ని తనం చేయడం. తాంబూలాన్ని పరిత్యజించడం వల్ల ఎన్ని రోగాలున్నా కూడా తను మళ్ళీ సుఖంగా ఉంటాడు, రోగాలు పరిహారం అవుతాయి. పెరుగును పరిత్యజించాలి, తన గోలోకం లభిస్తుందట. ఏకాంతర ఉపవాసేన, ధారణ పారణ వ్రతం అంటారు దీన్ని. ఒకరోజు ఉపవాసం, మరో రోజు పారణ. చాలా విచిత్రమైన అసాధ్యమైన వ్రతం అది. అయినా కూడా ఎందరో చేస్తూ ఉంటారు. 4 నెలల వరకు చేయాలి. ఎలా చేయాలి? ఏకాంతరోపవాసం, ధారణ పారణ వ్రతం ఎప్పుడు చేయాలి? 4 నెలలు చేయాలా, 2 నెలలా, 1 నెల అని అడుగుతూ ఉంటారు. మహానుకు పురాణం చెబుతుంది 4 నెలల వరకు చేయాలి. సాధ్యం కానప్పుడు 2 నెలలు అంటే శాఖవ్రతం, చివరి వ్రతం. మొదటి వ్రతం, చివరి వ్రతం. అది సాధ్యం కాకపోతే మొదటిసారి, అది సాధ్యం కాకపోతే చివరికి 1 నెల ఎప్పుడైనా చేసుకోవచ్చు. 4 నెలలు చేయడం ప్రధానం, 2 నెలలు చేయడం మధ్యమం, 1 నెల చేయడం అది అధమం. అయినా అధమపక్షంలో చేసినా కూడా అత్యుత్తమమైన పుణ్యం లభిస్తుంది. ఆ విషయంలో సందేహం లేనే లేదు. త్రిరాత్ర భోజనం త్యాగం, 3 రోజులు ఉపవాసం చేయడం, తరువాత పారణం చేయడం. చాలా చిత్రమైనది, అసాధ్యం ఇది మనకందరికి కూడా. పరాన్నాన్ని పరిత్యజించడం, ఇంకొకరి ఇంట్లో భోజనం చేయడం, అలా చేయకూడదు. ఏది పరాన్నం అనేది కూడా శాస్త్రం మనకు చెబుతుంది. గురువుల ఇంట్లో భోజనం చేయొచ్చు, తల్లిదండ్రుల ఇంట్లో, అత్తమామయ్యల ఇంట్లో, భార్య చేసిన ఆహారం, మేనమామ ఇంట్లో, అది పరాన్నం అనిపించుకోదు. కనుక పరాన్నం మిగిలిన వారి ఇంట్లో భోజనం చేయకూడదు. చివరికి బ్రాహ్మణ భోజనం చేయించాలి. పయోవ్రతం చేయాలి. 4 నెలలు పయోవ్రతం చేయాలి. చెప్పారు, యోరాజన్ క్షిపేన్ మాసచతుష్టరం తస్య వంశసముచ్ఛేద కదాచిన్నోపజాయతే. 4 నెలల వరకు పయోవ్రతం చేయడం వల్ల అసలు తన సంతానానికి ఛేదమనేదే ఉండదట. అలాంటి అద్భుతమైన దివ్యమైన పుణ్యం లభిస్తుంది. 3 రోజులు జలత్యాగం చేయడం వలన, నీటిని స్వీకరించకుండా ఉండటం వలన ఏ విధమైన రోగాలు కూడా తనకు రావు అనే విచిత్రమైన వ్రతాలను ఇక్కడ చెప్పారు. దుగ్ధాబ్ధి వీచి శరణే భగవాన్ అనంతో యస్మిన్ దినే స్వపితి చాథ విబుధ్యతే చ తస్మిన్ అనన్య మనసాముపవాస భాజాం పుంసాం దదాతి జగతిం గరుడాసనోసౌ. ఎవరైతే భగవంతుడు శయనించే ఈ సందర్భంలో విశేషంగా ఇక్కడ చెప్పిన వ్రతాలలో ఏ ఒక వ్రతమైనా పరిపాలిస్తారో వారిని భగవంతుడు కరుణిస్తాడు. దివ్యమైన పుణ్యం వారికి లభిస్తుంది. భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకొని శ్రవణ మననాలలో
తను తత్పరుడై భగవంతుని అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకుని తను ముక్తిని సంపాదించుకుంటాడనే అత్యద్భుతమైన విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే ఆషాఢశుక్ల విష్ణుశయన ఏకాదశి వ్రత మాహాత్మ్యం సంపూర్ణం అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండల ఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురు.